ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకు యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనము. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ప్రభు ఈ వాక్యము మన వెనికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ఈ వచనములో యేసు క్రీస్తు ప్రభు చాలా ప్రాముఖ్యమైన మాటను గుర్తు చేస్తున్నాడు. ఏమిటి అంటే, మీరు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన విలువైనది అని, ప్రార్థన ప్రమాదము నుండి తప్పించును అని, ప్రార్థన పరిస్థితులను మార్చివేయును అని, ప్రార్థన మనలను దేవునికి దగ్గరగా చేర్చునని, ప్రార్థన మన అంతరంగములో మనము ఊహించని సంతోషమును, ఆనందమును పుట్టింపచేయునని మనము తెలుసుకొనవలెను. అందుకే మీరు మెలకువగా ఉండుడి, మీరు జాగ్రత్తగా ఉండుడి, మీరు కనిపెట్టుకొని ఉండుడి. దేనిలో మెలకువ? ప్రార్థనలో మెలకువ. ప్రార్థన చేయునప్పుడు నిద్రలోనికి జారుట ప్రమాదమే. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము మన పరలోకమందున్న తండ్రితో సమయము గడుపుతున్నాము అని, సహవాసము చేస్తున్నాము అని, ఆయన ఎదుట మనము ఉన్నాము అని ఆ గ్రహింపు మనము కలిగి ప్రార్థనలో సమయము గడపవలెను. ప్రియులారా, ప్రార్థన విజయమునకు మూలమునిచ్చును. ప్రార్థన గొప్ప కార్యములను చేయును. మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రావటములో ఆలస్యం అవుతుందేమో, కానీ తప్పనిసరిగా జవాబును ఆయన నిర్ణయించిన సమయములో, ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారముగా ప్రార్థనకు ప్రభువు తప్పక జవాబును అనుగ్రహించును. సమయము ఎరిగినవాడు,
కాలమును ఎరిగినవాడు, సందర్భమును ఎరిగినవాడు, పరిస్థితులు ఎరిగినవాడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. మనము ప్రార్థన చేయుచు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. మనకున్న ఆధారము, మనకున్న నిరీక్షణ ప్రార్థన. ప్రార్థన ఈ విజయమునకు మూలము, ప్రార్థన చేయుము సోదరుడా. ప్రార్థన ఈ విజయమునకు మూలము, ప్రార్థన చేయుము సోదరి. ప్రార్థన చేసిన భక్తులెందరో, ప్రార్థన చేసిన భక్తులెందరో ప్రతిఫలమును పొందిరి ప్రబలముగా, ప్రతిఫలమును పొందిరి ప్రబలముగా. ప్రార్థన ఈ విజయమునకు మూలము, ప్రార్థన చేయుము సోదరుడా. దేవుడు ఈ కొద్ది తలంపులు మన వినికిడిలో దీవించునుగాక. అందరికీ వందనములు.